గ్రామీణ భారతం ఆశల దీపం ఉపాధి హామీ పథకం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంటోందా? రాంజీ పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టి అసలు చట్టాన్నే నిర్వీర్యం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందా? ఈ అంశంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే క్రమంలో సంగారెడ్డిలో సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన భారీ నిరసన కార్యక్రమం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సంగారెడ్డి పట్టణంలోని సుందరయ్య భవన్ నుండి న్యూ బస్టాండ్ వరకు జరిగిన ఈ భారీ ర్యాలీలో కార్మిక సంఘాలు తీవ్ర హెచ్చరికలు జారీ చేశాయి. సిఐటియు జిల్లా అధ్యక్షులు బీరం మల్లేశం మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరు మార్చి రాంజీగా తీసుకురావడం వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు. కేంద్రం 60%, రాష్ట్రాలు 40% నిధులు భరించాలనే నిబంధనను బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు సైతం వ్యతిరేకిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో ఈ చట్టం అమలు చేస్తే 12 నుండి 15 వేల కోట్ల భారం పడుతుంది. దీనివల్ల ఇతర సంక్షేమ పథకాలకు నిధులు కరువవుతాయి. ఇప్పటికే ఫోటో క్యాప్చరింగ్ వంటి సాంకేతిక సమస్యలతో కూలీలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఆర్థిక మాంద్యం వేల కూలీలపై ఇలాంటి భారాలు మోపడం అమానుషమని ఆయన మండిపడ్డారు. కేవలం ఉపాధి హామీ మాత్రమే కాదు, కొత్త విద్యుత్ సవరణ బిల్లు, స్మార్ట్ మీటర్లు, లేబర్ కోడ్లు, విత్తన సవరణ బిల్లు ఇలా వరుసగా కార్మిక, రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని సిఐటియు డిమాండ్ చేస్తోంది. రామ్దయాల్ రెబ్బా, R7 న్యూస్, సంగారెడ్డి. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయాలని పాత పద్ధతిలోనే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని చెప్పి కోరుతూ సిఐటియు వ్యవసాయ సంఘం, రైతు సంఘాల ఆధ్వర్యం లోపల దేశవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో, అన్ని ప్రాంతాల లోపల నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈరోజు నుంచి జూలై 1వ తారీఖు నుంచి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బీబీజీ రామ్జీ కనీసం పేదలకి ఆ పేరు కూడా కనీసం పలకనీకి రాదు. బీబీజీ రామ్జీ అని అంటే ఏంటో కూడా తెలియనటువంటి పరిస్థితి. గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చారు, రామ్ పేరు చేర్చారు. ఇలా పేరు మార్చినంత మాత్రాన మాకేం బాధేం లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా ఈ పథకానికి కేటాయించేటువంటి 90% నిధుల్ని 60%కి తగ్గిస్తూ నిబంధనల లోపల మార్పు చేసింది. దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. 90% నిధుల్ని యథావిధిగా కొనసాగించాలని చెప్పి మేము ఆ సంఘాల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు, ఇవాళ 40% రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ లోపల కేటాయింపులు చేస్తేనే, 40% నిధుల్ని కేటాయిస్తేనే కేంద్ర ప్రభుత్వం 60% నిధులు ఇస్తామని చెప్పి ప్రకటన చేయడం అంటే ఈ పథకానికి, ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడం తప్ప ఇంకోటి కాదు అని చెప్పేది కూడా మేము చెప్పదలుచుకున్నాం. అంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేకపోతే, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోతే ఇక రాబోయేటువంటి రోజుల్లో కేంద్ర ప్రభుత్వం చేతులు దులుపుకోవడానికి, బడ్జెట్లో కేటాయింపులు చేయకుండా ఉండడానికి, ఈ పథకాన్ని రద్దు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది, కేంద్ర ప్రభుత్వం. అందుకే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నిబంధనలు మార్చాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు, ఇలా కేంద్ర ప్రభుత్వం మరో నిబంధన పెట్టింది. ఇప్పటిదాకా గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది గ్రామాలలో పేదలతోని వాళ్ళకు అన్నం పెడుతున్నటువంటి పథకం. 100 రోజులు సంవత్సరానికి పని కల్పించేటువంటి పథకం. ఒక హక్కుగా గ్రామంలో పడినటువంటి వాళ్ళు, ఎవరైతే పని చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 100 రోజుల పాటు గ్యారంటీగా ఉపాధి కల్పించాలని చెప్పి పాత చట్టం చెప్తా ఉంది. కానీ ఇప్పుడు 125 రోజులకు పెంచుతున్నామని చెప్పినటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం 60 రోజులు వ్యవసాయ పనుల పేరు మీద రద్దు చేస్తూ కేవలం 65 రోజులకు మాత్రమే ఈ పథకాన్ని కుదించారు. అందుకే దీన్ని మార్చాలి. ఇంతకు ముందులాగానే 100 రోజుల పథకాన్ని 200 రోజులకు పెంచాలని చెప్పి ఇలా మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మూడవది, ఇవాళ గ్రామాలలో పేదలు ఏం పని చేయాలి, ఆ గ్రామానికి ఏది అవసరం,
గ్రామం లోపల ఏ పని ఎట్లా చేపట్టాలి అని చెప్పి లోకల్ బాడీ ఇలా స్థానిక ప్రజాప్రతినిధులు నిర్ణయించుకునేటువంటి అవకాశం గతంలో ఉంది. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ నిబంధనలు మార్చడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏ పని చేయాలో ఏం పని చేయకూడదు అని చెప్పి వాళ్ళు నిర్ణయించేటువంటి అవకాశం కనబడతా ఉంది. అందుకే ఈ పథకాల లోపల మార్పుల్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. పాత పద్ధతిలోనే గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని చెప్పి అడుగుతా ఉన్నాం. మరోటి ఈరోజు బీబీజీ రామ్జీ లోపల 2 సార్లు ముఖాన్ని గుర్తించాలట, ఫేస్ రీడ్ చేయాలట, ఫేస్ క్యాప్చర్ చేయాలట. ఆ 2 సార్లు ఫేస్ క్యాప్చర్ చేయాలంటే గంటల తరబడి వీళ్ళు గ్రామీణ ఉపాధి కూలీలు పనిచేసిన దగ్గర 4 గంటలు 5 గంటలు పనిచేసి మళ్ళా ఫేస్ను మరి వాళ్ళు చూపెట్టడం కోసం ఒక 4-5 గంటలు నెట్ రాకపోతే ఇంకా 6 గంటలైనా సరే వాళ్ళు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అందుకే ఈ మార్పును కూడా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. దీన్ని రద్దు చేయాలి. 2 సార్లు